హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడైతే అమ్మ ఆవకాయ పచ్చడి అయితే పెడుతుంది. నేనైతే లేను ఈ టైంలో. ఫస్ట్ ఒకసారి అయితే అమ్మ ఆవకాయ పచ్చడి పెట్టింది కొన్ని కాయలు అయితే, ఎందుకంటే ఇంకా తింటాము, నేను వచ్చేసరికి లేట్ అవుతుందేమో అని చెప్పేసి ఇంకా కొన్ని కాయలు అయితే పెట్టింది, ఒక 15 వరకు. అందులో 2 రకాల పచ్చళ్ళు అయితే పెడుతుంది. ఒకటి పసుపు అంటే ఒకటి ఆవకాయ, ఒకటి పొరుసు పచ్చడి అనమాట. అది బాగుంటుంది. పొరుసు పచ్చడి అయితే కారం లేకుండా చాలా బాగుంటుంది. ఇంకా పోపు అయితే వేసేసుకుంది. పోపులో అయితే ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎల్లిపాయ, తర్వాత కచ్చపచ్చ దంచేసేసుకుంది. కొన్ని ధనియాలు వేసుకుంటాను అనమాట పోపులో. బాగుంటుంది. ఆ పోపుని అయితే మమ్మీ పక్కన పెట్టేసింది. పక్కన పెట్టేసి అయితే ఇప్పుడు ఇది 2 రకాల పచ్చళ్ళు వేసింది అన్నా కదా. చిన్న దాంట్లో అయితే పొరుసు పచ్చడి, పెద్ద దాంట్లో అయితే కారంతో అనమాట. చిన్న దాంట్లో అయితే అమ్మ అన్నీ ఒక పోపుకి సంబంధించింది అది ఉంటుంది ఆయిల్ కదా, ఆ ఆయిల్ అయితే తీసేసుకొని దాంట్లో మెంతుల పొడి, ధనియాల పొడి, మెంతి పొడి, ఆవాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసేసుకుంది. అలాగే నువ్వుల పొడి వేసుకుంటుంది. అది కొంచెం ఎక్కువ వేసుకుంటుంది, ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటుంది. అయితే బాగుంటుంది అనమాట పచ్చడి. ఈ పచ్చడి ఇంకా ఉప్పు కరెక్ట్ సరిపడా వేసుకోవాలి. ఈ పచ్చడి ఉంటుంది 1 ఇయర్ వరకు. కాకపోతే దీని టేస్ట్ వచ్చేసి 3 మంత్స్ వరకే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మనమైతే పెట్టిన కొత్తలో అయితే 3 మంత్స్ వరకు మంచిగా తినేసేయాలి దీన్ని. పిల్లలు ఎవరైనా కారంగా ఉందంటే ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది పచ్చడి. ఇంకా తిన్నా కొద్దీ మంచి అనిపిస్తుంది. ఇంకా పైనుంచి అయితే కొన్ని ఎల్లిపాయలు వేస్తుంది, చూస్తున్నారు కదా. అమ్మ చేతి ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి, చాలా మంచిగా పెడుతుంది. నేను హాస్టల్ ఉన్నప్పుడైతే డబ్బాలు తీసుకుపోయేదాన్ని అనమాట. తీసుకుపోయినది కనీసం వారం రోజులు కూడా రాకపోయేది, ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇంకా వాళ్ళు మేము అందరం కలిసి తినేసరికి ఇంకా తినేసరికి అయిపోతుంది తొందరగా. ఇంక ఇక్కడైతే అమ్మ ముక్కలు వేసేసి కూడా కలుపుతుంది. ఈ జాడి చూస్తున్నారు, ఈ జాడి కాదు సీసాది. దీంట్లో అయితే ఇదైతే మమ్మీ కొని 34 ఇయర్స్ అయిపోయింది. నేను పుట్టిన తర్వాత కొన్నదంట. ఊకి దాంట్లో పెడతా ఉంటుంది, నేనేమో భయపడతా ఉంటా. అది కింద అనుకోకుండా పగిలిందంటే అది వేస్ట్ అయిపోతుంది కదా మొత్తం పచ్చడి అని చెప్పేసి. అయినా సరే అమ్మ మాట వినది, దాంట్లోనే పెడుతుంది. ఇంకా పులుసు పచ్చడి అయితే పెట్టడం అయిపోయింది. ఇది వచ్చేసి కారం ఆవకాయ పచ్చడి అనమాట. సేమ్ ఇప్పుడు పోపులో మీకు చెప్పిన కదా, అన్నీ వేసేసుకున్న తర్వాత పోపు చల్లారిన తర్వాత ఆవాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి, ఇంకా అలాగే దీంట్లో కొంచెం నువ్వుల పొడి తక్కువ వేసుకుంటుంది అనమాట. ఎక్కువ వేసుకుంటే ఇంకా మరీ ఎక్కువైపోతే ముక్కలు మెత్తగా అయిపోతాయి అని చెప్పేసి దీంట్లో కొంచెం తక్కువ వేసుకుంటాం, ఎందుకంటే ఇది 1 ఇయర్ వరకు ఆగుతుంది కదా. పులుసు పచ్చడి అంటే మనం 3 మంత్స్లో కంప్లీట్ చేసేస్తుంది, తక్కువ చేసుకుంటాం కాబట్టి. ఇంక ఇందులో అయితే అన్నీ వేసి కలిపేస్తుంది. నేను ఈ వీడియో మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు నేను లేను కదా, అందుకే చెల్లె మొత్తం వీడియో కవర్ చేసి నాకు పంపించింది, పెద్ద చెల్లె. ఇంకా మేమైతే ఆవకాయ పచ్చడి అమ్మ పెట్టించిన తర్వాత అందరం కొంచెం కొంచెం తీసుకెళ్తాము. అమ్మ మా అందరికీ పెట్టిస్తుంది, నాకు, పెద్ద చెల్లికి. ఇంకా చిన్న చెల్లికి అయితే వాళ్ళ అత్తయ్య వాళ్ళు పెడతారు కదా, ఇంకా తీసుకెళ్ళదు. ఇక కొంచెం శాంపిల్ కోసం అయితే అమ్మ కొంచెం డబ్బాలు అయితే పెట్టిస్తుంది అనమాట. ఇంకా అంతా కారం పొడి వేసేసి అయితే కలిపేస్తుంది, చూస్తున్నారు కదా మంచిగా. ఒక్కొక్కరి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అని అంటారు కదా. అమ్మ చేతి ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగా టేస్ట్ ఉంటుంది, మస్తు మంచిగా ఉంటుంది. ప్రతిసారి మామిడికాయ ముక్కలు అయితే ప్రతిసారి నాన్ననే కట్ చేస్తారు, ఎందుకంటే కత్తిపీట ఉంది ఒకటి, బయట ఎప్పుడు కట్ చేయరు అనమాట, కట్ చేపియరు. నాన్నని అన్ని తూడ్చి ఒక రోజంతా వాటర్లో పెట్టి మామిడికాయలను ఇంకా నెక్స్ట్ డే రోజు కత్తిపీటతో కట్ చేస్తారు. ఆ ఒక కత్తిపీట చేయించి 15 ఇయర్స్ అవుతుంది. ఆ కత్తిపీటతోనే నాన్ననే కట్ చేస్తారు. పక్కన వాళ్ళందరూ తీసుకుపోయిన ప్రతిసారి పాపం వేళ్ళు కట్ అయిపోయాయి, ఎందుకంటే దాని టెక్నిక్ తెలియాలి, అది ఎట్లా కట్ చేస్తారనేది. అట్లా ఇంకా నాన్న ఇచ్చిన ప్రతిసారి పాపం అందరికి వేళ్ళు తెగి రక్తాలు అట్లా కారేటి, కానీ నాన్న చాలా జాగ్రత్తగా కట్ చేసేవాళ్ళు. ఇంకా ఇక్కడైతే నాన్న కట్ చేసి ఇచ్చిన తర్వాత తూడ్చేసి తర్వాత అమ్మ అయితే ఇంకా ముక్కలన్నీ కలిపేస్తుంది. చెల్లె హెల్ప్ చేస్తుంది, చెల్లె వేస్తున్న కొద్దీ అమ్మ అయితే కలిపేస్తుంది. చాలా తక్కువ క్వాంటిటీ అనమాట. ఇప్పుడు పచ్చడి వచ్చేసి ఒక 15 కాయలేదే, ఎందుకంటే ఇంకా తర్వాత కాయలు పండిపోతే ఏమో మళ్ళీ నేను వచ్చేసరికి లేట్ అవుతుందేమో అని చెప్పేసి కొంచెం 15 కాయల మటుకు అలా పెట్టిందనమాట. ఫస్ట్ మేమైతే స్టార్టింగ్లో ఒక 70 కాయల వరకు అట్లా పెట్టేది, కానీ ఇప్పుడు తగ్గించేసినాము. 30 కాయలు 40 కాయల కంటే ఎక్కువ పెట్టట్లేదు, ఎందుకంటే పిల్లలు కూడా పచ్చడి తినేటప్పుడే తింటున్నారు, మిగతా టైంలో ఎక్కడ తింటున్నారు చెప్పండి. ఇంకా అందుకే పచ్చడి అయితే తక్కువ పెట్టేస్తున్నాం. ఆవకాయ పచ్చడి మొత్తం అయితే అమ్మ కలిపేసి ఇంకా ఒక బకెట్లో అయితే ఎత్తి పెట్టుకుంది. జాడి తీసుకురాలి, జాడీలో అయితే తీసుకొచ్చి పెట్టేయాలి. మాగిన తర్వాత అయితే తమ్ముడికి బాక్స్లో పెట్టి పంపించిందంట. తమ్ముడికి బస్సులోనే ఇచ్చి ఏమంటారు, నాన్న ఆర్టీసీయే కదా ఎలాగో, అంకుల్స్ అందరు తెలిసి ఉంటారు కదా, అందుకే మాగిన తర్వాత తమ్ముడికి ఒక బాక్స్లో అయితే పెట్టి పంపించిందంట. ఇంక ఇక్కడైతే పెట్టడం అయిపోయింది కదా, బకెట్లో ఎత్తేస్తుంది. ప్లాస్టిక్ బకెట్ కదా, ఎట్లుంటుంది అక్క అంటే బాగుంటుందండి. ప్లాస్టిక్ బకెట్లో అయినా సరే మంచిగా ఉంటుంది పచ్చడి, ఏమంత ఇది అనిపించదు, ఎందుకంటే మేము ప్రతిసారి అందులోనే పెడతాం కాబట్టి. ఇదే అనమాట వీడియో వచ్చేసి.